పొలిటికల్ జర్నీలో ఆయన 24 years ఆఫ్ లైఫ్ స్పెండ్ చేస్తే ఆల్మోస్ట్ 10 years జైల్లోనే కనిపిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ అంటే భయం ఉంది. మీరు చెప్పినట్లు 10 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు పొలిటికల్ లైఫ్లో 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అది కూడా చాలా కష్టమైన ప్లేస్ని తీసుకెళ్లారు. ఈ హౌస్ అరెస్ట్లో కూడా బోస్ గారు కొద్ది రోజులు అంతా గమనించి తర్వాత అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారని విన్నాను. ఎస్పెషలీ World War II తర్వాత బ్రిటిష్ వాళ్ళు చాలా వీక్ అయిపోయారు. సో బోస్ కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది బ్రిటన్ ఇప్పుడు చాలా వీక్ మూమెంట్లో ఉన్నారు, కొట్టాలంటే ఇప్పుడు కొట్టాలని చెప్పేసి. అది దట్ వాజ్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట. ఒక బ్లాక్ కోట్, ఒక పఠానీ సూట్, ఒక గోల్డెన్ క్యాప్, స్పెక్టకల్స్, ఇదంతా. ఇంకో విజిటింగ్ కార్డ్ కూడా తయారు చేసుకున్నారు. ఒక పేరు అంటే మొహమ్మద్ జియావుద్దీన్ BALLB అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. పేరు. ఈ యుద్ధం అయిపోయినాక సెకండ్ వరల్డ్ వార్ ఎవరెవరికి ఫ్రీడమ్ ఇవ్వాలన్నా మనం డిసైడ్ చేసుకుందాం. ఓకే, డిస్కషన్. కానీ దాంట్లో భారతదేశం పేరు లేదు. అదేంటి? అది బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలని లేదు మనకి. దాని తర్వాత టోక్యోకి వెళ్ళారు. ఆలోచించండి, ఆ టైంలో యూ వాస్ ట్రావెలింగ్ లైక్ ఎ స్టేట్స్మెన్. ఏం సార్, అంటే ఒక్క మనిషి ఒక దేశానికి ఫ్రీడమ్ తేవడానికి ఇంత కష్టపడి ఇన్ని దేశాలు ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నారు? మన భారతదేశంలోనే అదే టైం చాలా మటుకు ప్రొటెస్ట్ మొదలైంది బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా అన్నమాట. ఆల్మోస్ట్ 60,000 మందిని అరెస్ట్ చేశారు. 10 నుంచి 25,000 మందిని చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. దట్ ఈస్ వేర్ INA స్టార్టెడ్ ఇట్స్ రియల్ ఆపరేషన్స్ అన్నమాట. అందరికి ఏం చెప్పామంటే 1947లో నెహ్రూ గారు పతాకం ఎగిరించారు, బ్రిటిష్ మన స్వాతంత్రం వచ్చింది. కాదు, స్వాతంత్రం వచ్చే కానీ 3 సంవత్సరాల ముందే మన పతాకాన్ని మన భారతదేశంలో ఉన్న టెరిటరీలో సుభాష్ చంద్రబోస్ గారు అన్ఫోల్డ్ చేశారు. ఎగ్జాక్ట్లీ 1943 రియల్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి మొదలు. దిస్ ఈజ్ హౌ షోస్ ఎంత డేంజరస్. నేతాజీ అంటే భయపడేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇండియన్ లీజియన్ ఫామ్ అయినప్పుడు, ఒక ఆర్మీ ఫామ్ అయినప్పుడు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడానికి వాళ్ళు నేతాజీకి ఇచ్చిన టైటిల్ నేతాజీ. అంటే ఎంతో మంది నేతలు ఉండొచ్చు కానీ ఒకటే నేతాజీ ఉన్నారన్నమాట. కానీ చాలా మంది ఏమంటారంటే సుభాష్ చంద్రబోస్ గారు చివరి డేస్లో ఇండియాలోనే బ్రతికారు, ఒక ఆశ్రమంలో సాధువులా ఉన్నారు, సెయింట్లా ఉన్నారు అని అంటారు. దీనికి ఏమంటారు? గుమ్నాంబీ బాబా అని చెప్పి చాలా మంది ఆయన చూశారని చెప్పి. ఎందుకు అట్లా మాయమైపోయారు బోస్ గారు? భారతదేశానికి రావడానికి ఆయనకి ఇష్టం లేకుండేనా? సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే ఒక లీడర్ బహుశా మనం ఇంకా చూడలేము. నెక్స్ట్ నెవర్ ఇన్ అనదర్ రాలేరు కూడా. ఏదో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీరందరూ క్రెడిట్ కొట్టని తీసుకెళ్ళిపోయారు కానీ మేమే స్వాతంత్రం చేసుకున్నాం, మేమే చేసామని చెప్పి. కానీ చేసిన మనిషి క్రెడిట్ ఎప్పుడు తీసుకోలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్. వన్ మ్యాన్ వన్ నేషన్.